అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ యొక్క సారథ్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ఈనాడు ప్రత్యేకంగా చూసినట్టయితే అభివృద్ధిని ఆకాంక్షించిన వైఎస్ఆర్ పార్టీ ఈనాడు అభివృద్ధి ఎక్కడా బయటపడద్దు అని ఆలోచన చేసి అభివృద్ధికి నిరోధక శక్తులుగా ఎప్పటికప్పుడు ఏదో ఇష్యూని ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందాలనే ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది తీవ్రంగా బాధ కలుగుతుంది. ప్రజల తరపున నేను మాట్లాడవలసిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఒక పరిశ్రమ కొట్టాలి. ఈనాడు పరిశ్రమలు వరుస కడుతూ ఉంది. వరుస కడుతున్న సందర్భంగా పరిశ్రమలు ఈ యొక్క సంఖ్య పెరిగి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజులు ఈ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంటిపడినప్పుడు కూడా దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి ఈ ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పిస్తాను, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటని ముందుకొచ్చిన అనేక పారిశ్రామికవేత్తలు హృదయపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తుంటాం. ఈనాడు మనం ఒకటే ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ఇసుక దందా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. అదే రకంగా లెక్కర్ మాఫియా జరిగింది, అది క్రెడిట్ కార్డు కూడా లేదు, క్యాష్ తప్ప బిల్లు కూడా లేదు. అప్పుడే మేము మాట్లాడాము. ఏమని మాట్లాడాము? ఇదంతా కూడా లెక్కర్ మాఫియా ప్రత్యేకంగా చూసినట్టయితే ఇది ప్రైవేటు వ్యక్తులకి డబ్బు వెళ్తుంది, పేరుకేమో ప్రభుత్వ షాపులుగా నయించి అది ఈనాడు సిట్టుని పెట్టి విచారణ చేస్తుంటారు. దాని మీద కక్షపూరితం అంటూ ఉంటారు. మీరు చేసిన తప్పుల్ని మరొకసారి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, మా పార్టీ కానీ మీ పార్టీ కానీ చేయకూడదని ఆలోచించడం మాత్రమే డబ్బులు ప్రజా ఖజానాలు జావాల్సిన కార్యక్రమాలు చేయని పక్షంలోనే ఈనాడు విచారణ జరుగుతూ ఉంది. మరొక సమస్య ఈనాడు అనుకోని రీతిలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర యొక్క ప్రసాద తయారీలో ప్రధాన భూమికైన నెయ్యిలో కల్తీ ఉన్నదనేది వాస్తవం. మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోపోయినా రిపోర్ట్స్ బాగా చెప్తా ఉన్నాయి. మీరేం చేస్తా ఉన్నారో రిపోర్ట్ వచ్చినాయి, సిబిఐ రిపోర్ట్లు ఏమీ లేదని. కల్తీ ఉన్నమాట వాస్తవం. వారు చెప్పేది ఒకటే, కొవ్వు 10% కన్నా మించుంటే కానీ మా దగ్గర రిపోర్ట్ ఏ రకంగా తయారయ్యారనేది అనేక ల్యాబొరేటరీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఘటిస్తూ ఉన్నాం. దానికోసమై ప్రభుత్వం ప్రకటిస్తే దాని మీద లేదని మీరు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో రాంబాబు గారు, తర్వాత ఇంకొక వ్యక్తి, అంటే రెచ్చగొట్టే ద్వారంలో, తద్వారా అక్కడ ఉండే కార్యకర్తలుగా ఆవేశపడిన సందర్భంగా కొన్ని అరాచక శక్తులు ఆటోమేటిక్ వస్తారు. దాంట్లో అది వ్యక్తిగత విమర్శలు అనుకోరు. ఒకనాడు మీరు నేర్పారు, బూతులు పంచాంగం నేర్పి గత 5 సంవత్సరాల్లో ఎళ్ల మీద గెలమని కూడా మీరు నేర్పారు. అది తీవ్రంగా మా వాళ్ళు ఇవాళ వెళ్ళడం తప్పు అనేది నేను కూడా, మా పార్టీ కూడా భావిస్తా ఉంది. భావించలేదని కూడా తప్పు. ఇవాళ తప్పు చేశారని కేసు కట్టారు రాంబాబు గారు. అదే బెయిల్ వస్తుంది, బెయిల్ మీద వచ్చేస్తున్నాడు, తప్పే లేదు.
అలాగే ఇంకో రమేష్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద దండయాత్ర చేసి బద్దలు కొట్టేస్తూ ఒక్క కేసు కట్టలేదు, మర్చిపోయారేమో. అలాగే రోడ్డు మీద నామినేషన్కి వెళ్తుంటే కార్లు బద్దలు కొడుతూ ఒక కేసు కట్టలేదు. జోగి రమేష్ గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే ఒక కేసు కట్టలేదు. ఉదాహరణ చాలా కేసులు ఉన్నాయి. బూతులు తిడితే మీరు ఎక్కడ కట్టలే, ఇవాళ బూతులు తిడితే కేసులు కడతాం మొదలుపెట్టారు. మా పార్టీ అయినా మీ పార్టీ అయినా కట్టాలి. ఇది భవిష్యత్ తరంలో మీరు నేర్పిన సాంప్రదాయం వల్ల మా పార్టీ కూడా కొంత నేర్చుకున్నమాట. వారిని తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఖండిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆఖరికి నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. ఆ సాంప్రదాయాన్ని వ్యక్తిగత దోషంలో ఏ పార్టీ చేసినా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వారి కుటుంబాల మీద మాత్రం వెళ్ళొద్దని చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా కుటుంబాల వ్యక్తిగత కక్షలతోటి వారు తప్పు చేస్తే తీవ్రంగా ఖండించండి, ప్రకటన చేయండి, లేదు కేసులు పెట్టండి. దాన్ని తీవ్రంగా ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుంది. శాంతి భద్రతలు కాపాడడంలో ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా భరోసా ప్రజలకు ఇచ్చింది. దాన్ని కాపాడడం కోసం మన కార్యకర్తలు కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ